ఈరోజు జనవరి 9th ప్రవాస్ భారతీ దివస్. ఈ రోజుని మనం మన డయాస్పొరా కనెక్ట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి జరుపుకుంటాం అనమాట. 2003 నుంచి మనం ప్రవాస భారతీ దివస్ జరుపుకుంటున్నాం. అసలు జనవరి 9వ తారీఖే ఎందుకు ప్రవాస భారతీ దివస్ జరుపుకుంటాం? ద గ్రేటెస్ట్ ప్రవాసి మహాత్మా గాంధీ గారు జనవరి 9, 1915 తారీఖున సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వస్తారనమాట. ఆ సిగ్నిఫికెన్స్తో, ఆ రిలవెన్స్తో మనం ప్రతి సంవత్సరం జనవరి 9వ తారీఖున ప్రవాస భారతీ దివస్ జరుపుకుంటాం. అయితే ఈవెంట్ ప్రవాస భారతీ దివస్ సంబంధించిన ఈవెంట్ మాత్రం 2003 నుంచి 2015 వరకు ప్రతి సంవత్సరం జరుపుకునే వాళ్ళం. 2015 నుంచి బయెన్నియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఈవెంట్ జరుపుకుంటున్నాం అనమాట. ఈసారి ప్రవాస భారతీ దివస్ అనేది జనవరి 8, 9, 10 ఒరిస్సా భువనేశ్వర్లో జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా మనం ప్రవాస భారతీ సమ్మాన్ అవార్డ్స్ కూడా ఇస్తాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం టైంలో 2003లో డయాస్పొరా కనెక్ట్ పెంచుకోవడానికి, మన డయాస్పొరాని సెలబ్రేట్ చేసుకోవడానికి, మనకు తెలుసు ఇండియన్ డయాస్పొరా ఈజ్ ద లార్జెస్ట్ డయాస్పొరా ఇన్ ద వరల్డ్. మన డయాస్పొరా ప్రపంచంలోనే అతిపెద్ద డయాస్పొరా అనమాట. అంతేకాదు ఇండియన్ డయాస్పొరా ఈజ్ వెల్ రికగ్నైజ్ త్రూఅవుట్ ద వరల్డ్. పొలిటికల్ సర్కిల్స్, సోషల్ సర్కిల్స్, కల్చరల్ సర్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా మన డయాస్పొరా చాలా సెలబ్రేటెడ్ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ, అదేవిధంగా వాళ్ళ సేవలు మన దేశానికి ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, వాళ్ళకి మనకి కనెక్ట్ ఏ విధంగా ఉండాలి, ప్రవాస భారతీస్ని లివింగ్ బ్రిడ్జ్ అంటాం. మన కంట్రీకి వాళ్ళ కంట్రీకి మధ్య వెళ్ళి లివింగ్ బ్రిడ్జ్ అని పిలుస్తాం అనమాట. ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం ప్రవాస భారతీ దివస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం ప్రవాస భారతీ దివస్ థీమ్ డయాస్పొరిక్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047 అనుకున్నాం కదా, దానికి డయాస్పొరా కంట్రిబ్యూషన్స్ని ప్రమోట్ చేయడానికి ఈ సంవత్సరం రెండు కలిపి డయాస్పొరిక్ కంట్రిబ్యూషన్స్ టు ద వికసిత్ భారత్ అని చెప్పి థీమ్ పెట్టామన్నమాట. ప్రవాస భారతీ దివస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. రీసెంట్గా మన టూరిజం మినిస్ట్రీ కూడా చలో ఇండియా క్యాంపెయిన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది. మన ప్రవాస భారతీ కనెక్ట్తో, అంటే మన డయాస్పొరిక్ కనెక్ట్తో వీలైనంత మందిని ప్రపంచంలో ఇండియాకి తీసుకురండి, ఇండియాకి చూపించండి అని చెప్పే ప్రోగ్రామ్ అనమాట. అదేవిధంగా ప్రధాని మోడీ గారు మన ప్రవాస భారతీయుల్ని రాష్ట్ర దూత్ అన్నారు. దే ఆర్ ద అంబాసిడర్స్ టు ద కంట్రీ. మన దేశం యొక్క కనెక్ట్ని బయటికి తీసుకెళ్లే వాళ్ళు, అందుకే వెళ్ళి రాష్ట్ర దూత్ అన్నారు ప్రధాని మోడీ గారు. అసలు ఈ ప్రవాస భారతీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? ఇండియన్స్ ఎవరైతే బయటికి వెళ్ళి ఉన్నారో ప్రవాస భారతీయులు, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని, వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, ఆ తర్వాత మన హోమ్ల్యాండ్తో వాళ్ళ కనెక్టివిటీ పెంచడం కోసం, అంతేకాదు ఒక ప్లాట్ఫామ్ ప్రవాస భారతీయులకు సంబంధించి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇండియాకి కనెక్ట్ పెంచడం. దాంతోపాటు స్థానికంగా ఉన్న ప్రజలు, లోకల్ కమ్యూనిటీస్కి ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నారు, వాళ్ళతో కనెక్ట్ పెంచుకోవడానికి, కనెక్ట్ ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా కష్టాలు కానీ ఛాలెంజెస్ కానీ వచ్చినప్పుడు ఈజీగా కోఆర్డినేషన్ చేసుకోవడానికి, వీటన్నిటికి కూడా ఈ ప్రవాస భారతీ అనే కాన్సెప్ట్ బాగా పనికొస్తుంది. ప్రవాస భారతీ దినోత్సవం సందర్భంగా ప్రవాస భారతీ సమ్మాన్ అవార్డ్స్ ఇస్తారనమాట. దాదాపు 20 మందికి పైగా ఈ సంవత్సరం ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐస్, పిఐఓస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే వాటికి కూడా అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా ప్రవాస భారతీ దినోత్సవం రోజు ప్రవాస భారతీ సమ్మాన్ అవార్డ్స్ అందజేస్తారు. భారతదేశం ప్రవాస భారతీయులకి ఇచ్చే హైయెస్ట్ హానర్ ప్రవాస భారతీ సమ్మాన్ అవార్డ్స్. వివిధ రంగాల్లో ఎడ్యుకేషన్, మెడిసిన్, సైన్స్, కమ్యూనిటీ సర్వీస్, ఎంటర్ప్రినర్షిప్ ఇలా రకరకాల సర్వీసెస్లో బాగా పేరుగాంచిన డయాస్పొరాకి అవార్డ్స్ ఇస్తారు. ఇట్స్ హైయెస్ట్ అవార్డ్ గివెన్ టు ద డయాస్పొరా. భారతదేశం తరఫున భారతదేశం యొక్క ప్రవాస భారతీయులకి ఇచ్చే హైయెస్ట్ అవార్డ్ ప్రవాస భారతీ సమ్మాన్ అవార్డ్స్. ఈ ప్రవాస భారతీ సమ్మాన్ అవార్డ్స్ ఇవ్వడానికి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది అనమాట. దానికి చైర్పర్సన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దానికి వైస్ చైర్పర్సన్ ఆర్ వైస్ చైర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్.